హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 7. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనికాలో ప్రతి భాగం అతనికి మాత్రమే చెందినట్లే అధీర్ తన ప్రతి భాగం అనికకు మాత్రమే చెందినది అని నమ్మాడు. అధీర్ శరీరం అనికాది, అతని స్పర్శ అనికాది, అతని చిరునవ్వులు, అతని అరుదైన మృదుత్వం, అతని ఆత్మ, ఇదంతా కేవలం అనిక కోసమే. అధీర్ దృష్టిలో అతన్ని తాకడం మరొకరు తన భార్యకు చేసిన ద్రోహంలా అనిపించింది అధీర్కి. ఎవరో పవిత్రమైన దాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. అనికకు మాత్రమే సంబంధించినది అని అధీర్ అనుకున్నాడు. అధీర్ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూశాడు. అతని కళ్ళు ఇంకా కోపంతో చీకటిగా ఉన్నాయి, కానీ కోపం కింద లోతైన నిశ్చయత ఉంది. నేను నీవాన్నే జాన్ అని అధీర్ అనుకున్నాడు. నేను తీసుకునే ప్రతి శ్వాస నీకోసమే, నా హృదయ స్పందన నీకోసమే. నాపై మరెవరికీ హక్కు లేదు, నీపై మరెవరికీ హక్కు లేనట్లే అని అనుకున్నాడు అధీర్. అధీర్ సబ్బును సింకులోకి విసిరాడు. అతను తన కుర్తాను సరిచేసుకున్నాడు. చల్లని ముసుగు అతని ముఖం మీద తిరిగి వచ్చింది. అతను బాత్రూమ్ నుండి బయటకు నడిచాడు. అధీర్ తన ఫోన్ తీసుకున్నాడు. అసిస్టెంట్ను తొలగించడానికి అతను తన హెచ్ఆర్ విభాగానికి కాల్ చేశాడు. అది చాలా చిన్నది, కానీ అధీర్కి అది చాలా పెద్ద విషయం. అధీర్ ఫోన్లో ఇలా అన్నాడు: నా ఆఫీస్ నుండి ఇప్పుడే బయటకు వచ్చిన మహిళ రియా. ఆమె ఈ దేశంలోని రాజ్పుత్ యాజమాన్యంలోని ఏ భవనంలోని మళ్ళీ అడుగు పెట్టకూడదు. దాన్ని చూసుకోండి, మరియు ఆమె ఎక్కడ నివసిస్తుందో తెలుసుకోండి. ఆమె ఎప్పుడైనా నన్ను లేదా నా కుటుంబంలోని ఏ సభ్యుడిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె కుటుంబానికి, తనకి తెలియచేయండి. అధీర్ ఒక ఆదేశంలాగా అన్నాడు హెచ్ఆర్తో. అధీర్ సమాధానం కోసం వేచి చూడకుండా కాల్ ముగించాడు. అతను సమస్యను తొలగించాడు. ఆమెది ఏమిటో అతను రక్షించాడు. అతను తన భార్యకు చెందిన స్వచ్ఛతను కాపాడుకున్నాడు. అధీర్ తన డెస్క్ వద్ద తిరిగి కూర్చున్నాడు, కానీ అతడు దృష్టి పెట్టలేకపోయాడు. అనికను చూడాలని, ఆమెకు దగ్గరగా ఉండాలి అని, ఆమె ఇప్పటికీ తనదేనని నిర్ధారించుకోవాలని అవసరం అకస్మాత్తుగా అధికమైంది అధీర్కు. అధీర్ మళ్ళీ హెచ్ఆర్కి ఫోన్ చేశాడు. ఈరోజు నా మిగిలిన మీటింగులను రద్దు చేయండి. అధీర్ అరిచాడు. నేను ఇంటికి వెళ్తున్నాను అని హెచ్ఆర్కు చెప్పాడు. రాజ్పుత్ భవనంలో అనిక తోటలో ఉంది. ఆమె పాలరాయి బెంచ్ మీద కూర్చుని గులాబీలపై సీతాకోక చిలుకలు నృత్యం చేస్తున్న దృశ్యాలను చూస్తోంది. ప్రియా కూడా అనికతో కూర్చుంది, కానీ వారు పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఉదయం జరిగిన భావోద్వేగ సంభాషణ వారిద్దరినీ నిశ్శబ్దం చేసింది. అనికకు ఒక వింత అశాంతి అనిపించింది. ఆమెకు ఎందుకో తెలియదు. ఆమెకు ఒక ఆకర్షణ అవసరం అనిపించింది. మైళ్ళ దూరంలో తన భర్త అదే వింత సంబంధం ఆధారంగా ఒక నిర్ణయం తీసుకున్నాడని ఆమెకు తెలియదు. ఆమె కారు ఇంజన్ శబ్దం చూసి పైకి చూసింది. అతను ఇంటికి రావడానికి చాలా సమయం ఉంది. అనిక గుండె కొంచెం గట్టిగా కొట్టుకుంది. అది అధీర్నా అని ఆమె ఆలోచించింది. అలా ఆలోచిస్తూ ఉండగానే నల్లటి కారు గేట్ల నుండి వేగంగా వెళ్ళి ఇంటి ముందు అకస్మాత్తుగా ఆగింది. తలుపు తెరుచుకుంది మరియు అధీర్ బయటకు వచ్చాడు. అధీర్ కళ్ళు వెంటనే తోటను స్కాన్ చేశాయి. అధీర్ అనికను కనుగొన్నాడు. అధీర్ వాకిలికి వచ్చిన తన తల్లిని పలకరించలేదు. అతను తన సోదరిని చూడలేదు. అతను నేరుగా అనిక వైపు నడిచాడు. అతని చూపు లేజర్ లాగా ఆమెపైనే స్థిరపడింది. ప్రియా త్వరగా లేచి నిలబడింది. నేను లోపలికి వెళ్తాను. ఆమె గొణుకుతూ తొందరపడి వెళ్ళిపోయింది. అధీర్ అనిక వద్దకి చేరుకున్నాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను ఆమెను బెంచ్ నుండి పైకి లాగి తన చేతుల్లోకి లాక్కున్నాడు. అధీర్ అనికను గట్టిగా పట్టుకొని ఆమె జుట్టులో తన ముఖాన్ని దాచుకున్నాడు. ఆఫీస్ జ్ఞాపకాలను ప్రతిదీ తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అధీర్ ఆమె కౌగిలిలో ఉండిపోయాడు. అధీర్, ఏమిటి, అంతా బాగానే ఉందా? అనిక అడిగింది. ఆమె గొంతు అతని ఛాతీకి వ్యతిరేకంగా ముడుచుకుంది. అధీర్ ఆమెను చాలాసేపు పట్టుకొని కొద్దిగా వెనక్కి లాగాడు.
అదీర్ అనిక ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళు ఆమెను చూస్తున్నాయి. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంది అని అదీర్ తన బొటనవేలు ఆమె బుగ్గను నిమురుతూ అన్నాడు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. నేను నీతోనే ఉన్నాను. అంతే ముఖ్యం. అదీర్ అనిక దగ్గర ఉండాలి. అనికను తాకాలి. తనకు తాను గుర్తు చేసుకోవడానికి మరియు ఈ ప్రపంచంలో తాము మరెవరికీ చెందరని ఆమెకు గుర్తు చేయడానికి ఒకరికొకరు మాత్రమే. అదీర్ చివరకు అనికను తన పట్టుని నుంచి సడలించాడు. కానీ అతను ఆమె నడుము చుట్టూ ఒక చేయి గట్టిగా ఉంచి ఆమెను తన వైపుకి ఆనించాడు. అయితే అతని కళ్ళు ఇప్పుడు ఆమెపై లేవు. ఇంట్లో తన సోదరి ప్రియ తొందరపడి పారిపోవడాన్ని అదీర్ గమనించాడు. చీకటిగా ఉన్న చూపు అదీర్ ముఖం మీద పడింది. అనిక అదీర్లో మార్పును అనుభవించింది. ఒక్క క్షణం క్రితం నుండి తీరని అవసరం ఇంకేదో మారుతోంది. చల్లగా ఏదో ఉంది. అనిక అతని ఛాతీపై మెల్లగా చేయి వేసింది. అదీర్, లోపలికి వెళ్దాం. నేను నీకు కొత్త ఛాయ్ తయారు చేసి ఇస్తాను. అదీర్ ఆమె మాట వినలేదు. అతని చూపు ప్రియా తలుపు వైపు స్థిరపడి ఉంది. నువ్వు ప్రియాతో మాట్లాడుతున్నావు కదా అని అతను అడిగాడు. అది ప్రశ్న. ఆమె నా స్నేహితురాలు అదీర్, మరియు నీ చెల్లి. అనిక మెల్లగా అతని దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఇలా చెప్పింది. మేము ఇప్పుడే కూర్చున్నాము. నువ్వు దగ్గరగా చూసావు అని అదీర్ అన్నాడు. మీ తలలు కలిసి ఉన్నాయి. మీరు రహస్యాలు పంచుకుంటున్నారు కదా. చివరి మాట విషంలా బయటకు వచ్చింది అదీర్ నోటి నుంచి. అతను రహస్యాలను ద్వేషించాడు. రహస్యాలు అంటే అతని నుండి విషయాలు దాచినట్లు, మరియు అనికకు సంబంధించినది ఏదైనా అతనిది మాత్రమే. రహస్యాలు లేవు అదీర్. అనిక పట్టుబడింది. ఆమె కడుపులో సుపరిచితమైన భయం తిరుగుతుంది. మేము నిశ్శబ్దంగా ఉన్నాము అంతే అని అనిక చెప్పింది. అదీర్ చివరకు అనిక వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఆందోళన చూశాడు. అదీర్ తన ముఖాన్ని బలవంతంగా మృదువుగా చేసుకున్నాడు. అదీర్ తన జాన్ను కలవరపెట్టడు. అతడు ఆమె నుదుటిని ముద్దు పెట్టుకున్నాడు. లోపలికి వెళ్ళు నా జాన్. వంటవాడికి నీకిష్టమైన కీర్ చేయమని చెప్పు. నేను త్వరలో అక్కడికి వస్తాను అని అన్నాడు అదీర్. అనిక సంకోచించింది. ఆమె అతన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ చూపు ఆమెకు తెలుసు. అదీర్, దయచేసి వెళ్ళు అదీర్ అన్నాడు. అతని స్వరం సున్నితంగా కానీ చివరగా ఆ గొంతు ఎటువంటి వాదనకు అనుమతించలేదు. అయిష్టంగానే అనిక తల ఊపి ఇంటివైపు నడిచింది. ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆమె హృదయం భయంతో బరువెక్కింది. అనిక వెళ్ళగానే అదీర్ ముఖం నుండి మృదుత్వం అదృశ్యమైంది. దాని స్నానంలో చల్లని రాతి ముసుగు వచ్చింది. అదీర్ తిరిగి ఉద్దేశపూర్వకంగా అడుగులు వేస్తూ భవనంలోకి నడిచాడు. తన సోదరి ప్రియా ఎక్కడ అని అడగాల్సిన అవసరం లేదు. అతనికి తెలుసు. అతను నేరుగా కుటుంబం యొక్క ప్రైవేట్ లివింగ్ రూమ్కి వెళ్ళాడు. ప్రియా అక్కడ ఉంది. ఒక పెద్ద సోఫాపై ముడుచుకుని ఒక మ్యాగజైన్ చదువుతున్నట్లు నటిస్తుంది. అతను లోపలికి వెళ్ళగానే ఆమె మ్యాగజైన్ చేతుల నుండి జారిపోయింది. ప్రియా కళ్ళు తక్షణ భయంతో పెద్దవి అయ్యాయి. అన్నయ్య. ఆమె తడబడుతూ లేచి నుంచుంది నేరుగా. అదీర్ తన వెనుక తలుపు మూసుకున్నాడు. నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఆ మెల్లగా క్లిక్ గన్ పేలినట్లు వినిపించింది. అదీర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను ఆమె వైపు చూస్తూ అలాగే నిలబడ్డాడు. అతని నిశ్శబ్దం ఏ అరుపు కంటే భయంకరంగా ఉంది. అంతా బాగానే ఉందా? ప్రియా అడిగింది. ఆమె గొంతు వణుకుతోంది. నువ్వు నా భార్యతో ఏం మాట్లాడుతున్నావు? అదీర్ అడిగాడు. అతని గొంతు నిశ్శబ్దంగా, చదునుగా మరియు ప్రాణాంతకరంగా ఉంది. ప్రియా మనసు భయంతో ఖాళీగా ఉంది. ఏమీ లేదు అన్నయ్య. నేను ప్రమాణం చేస్తున్నాను. మేము తోటలో కూర్చున్నాము. మేము పెద్దగా మాట్లాడలేదు అని అన్నది ప్రియా. నువ్వు ఈ ఉదయం ఏడుస్తున్నావు కదా అని అదీర్ నెమ్మదిగా అడుగు దగ్గరికి వేస్తూ అన్నాడు. అల్పాహారం సమయంలో నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నువ్వు పారిపోయావు. ఎందుకు అని అడిగాడు అదీర్. ప్రియా తన చేతులను తన చుట్టూ చుట్టుకుంది. ఆమె అదృశ్యం కావాలని కోరుకుంది.
ప్రియా అధీర్కు నిజం చెప్పలేకపోయింది. నా ప్రాణ స్నేహితురాల్ని బంగారు పంజరంలో బంధించినందుకు నేను ఏడుస్తున్నాను మరియు ఇదంతా నా తప్పు అని ప్రియా చెప్పలేకపోయింది. నాకు నాకు తలనొప్పిగా ఉంది అన్నయ్య. ప్రియా తన చేతులను చూస్తూ అబద్ధం చెప్పింది. అధీర్ మరో అడుగు ముందుకు వేశాడు. అతను ఇప్పుడు ఆమె ముందు నిలబడి ఉన్నాడు. అతను ఆమె పైకి దిగాడు. నాతో అబద్ధం చెప్పకు ప్రియా. గాలి దట్టంగా మారింది. ప్రియా కళ్ళల్లో మళ్ళీ నిరాశ మరియు భయంతో కన్నీళ్లు వచ్చాయి. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే అన్నయ్య, ఆమె ధైర్యం దెబ్బతింది. ప్రియా విరుచుకుపడింది. అనికని నువ్వు ఇలా చూడడం మాకు కష్టంగా ఉంది. నువ్వు అనికను నీకు చెందిన వస్తువులా చూసుకోవడం మాకు బాధగా ఉంది. నాకే కాదు, అమ్మా నాన్న వాళ్ళు కూడా విచారంగా ఉన్నారు. వాళ్ళు కూడా అనికను ప్రేమిస్తున్నారు. కానీ నువ్వు ఎవరినీ ఆమె దగ్గరికి రానివ్వవు అని ఆలోచించకుండా అంతా చెప్పింది ప్రియా. ప్రియా మాటలు వెలువడిన వెంటనే ఆమె వాళ్ళ అమ్మా నాన్న పట్ల చింతించింది. ఆమె నోటిపై చేయి వేసుకుని ఆమె కళ్ళు భయంతో ఉన్నాయి ఇప్పుడు, అన్నయ్య ఏమంటాడా అని. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.